ఘనపరతు నీ నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. కిషోర్ పులి, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ఎలా ఉన్నారు? హల్లెలూయా. గుడ్ ఈవినింగ్ తమ్ముడు, ఎలా ఉన్నావు? హల్లెలూయా నా వాయిస్ క్లియర్ ఉందా? నా వాయిస్ లో ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 కిషోర్ బ్రదర్, నా వాయిస్ క్లియర్ ఉందా? వాయిస్ వినిపిస్తుందా? హలో, వాయిస్ వినిపిస్తుందా? Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Thank you, Jesus. Hallelujah. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించు మా ప్రభు. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా. నిన్నే మరచి తిరగేటి వారి దరి చేర్చు మా ప్రాణమా. ప్రేమే నీవై వెలుగేటి దేవా, చేయూతనందించుమా. నా శ్వాస నీవే, మా ధ్యాస నీవే, మా శ్వాస నీవే,
శ్వాస నీవే, మా దేహం మా ప్రాణం మా సర్వం నీవే, మా దేహం మా ప్రాణం మా సర్వం నీవే. నీ చూపు సాగించుమా ప్రభు, నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని. దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. హల్లెలూయా. ప్రసన్న కుమార్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఎలా ఉన్నారు? హల్లెలూయా. దయచేసి చూస్తున్న వారు ఈ లైవ్ని షేర్ చేయగలరని ప్రభు పేరట మనవి చేస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ లైవ్లోకి ఆహ్వానిస్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ లైవ్ని షేర్ చేయగలరని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా ఎవరైతే బలపరచబడాలని ఉందో ఆ వాక్యాన్ని వారు వరకు చేరే వరకు ప్రతి ఒక్కరం కూడా కృషి చేద్దాం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వారి వరకు చేరే వరకు కూడా మనం అందరం కృషి చేద్దాం. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లైవ్ని షేర్ చేయగలరని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఈ సమయాన్ని ఇచ్చి దేవాది దేవుడు మనల్ని ఇట్టి రీతిగా మరి ఒక్కసారి కలుసుకోవడానికి మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన కృపలో మనల్ని ఉంచి మంచి వాతావరణాన్ని దయచేసి ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవాది దేవుడు ఈ సమయాన్ని ఇచ్చాడు మనకి. సమయము సద్వినియోగం చేసుకోవాలి, కానీ మనం సమయాన్ని పోనివద్దు. ఎందుకంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం, గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం, బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి సమయాన్ని మనం వృధా చేయొద్దు. సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లైవ్ని షేర్ చేయగలరని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ వాక్యం ద్వారా ఎవరికైతే అవసరత ఉందో దేవుడు వారితో మాట్లాడబోతున్నాడు. పరిస్థితుల ప్రభావం మన మీద ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, పరిస్థితులు మనల్ని ఎలా కింది మీద చేసేస్తాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నా భయపడాల్సిన అవసరం మనం లేదు, కానీ మనమే ఎక్కువగా ఆతృత చెందుతాం, భయపడతాం. అందుకే దయచేసి ఈ లైవ్ని షేర్ చేయండి. బాధాకరమైన పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దేవుడు ఏ మాట ద్వారా ఎవరి హృదయాలను కదిలిస్తాడో తెలియదు మనకి. మనమైతే కదిలించడానికి మనకి ఏమీ సరిపోదు. దేవుని యొక్క మాటలు విన్నప్పుడు వారి హృదయం ధైర్యంతో నిండుతుంది, వారి యొక్క ఆందోళన తీసివేయబడుతుంది, భయం నుండి ధైర్యంలోనికి వస్తారు, ఆ ధైర్యం నుండి దేవునిలోనికి వస్తారు దేవుని మాటలు విని. కాబట్టి ప్రభు యొక్క మాటల్ని మనం వారి యొద్దకు మనం తీసుకెళ్ళలేం, వారి యొద్ద వెళ్ళి మనం చెప్పలేం. ఎవరైనా బాధాకరమైన పరిస్థితిలో ఉంటే మనం చెప్పలేం. కానీ ఈ లైవ్ షేర్ చేయడం ద్వారా ఎవరైనా ఈ వాక్యాన్ని వినడానికి ఎవరైనా ఎక్కడైనా వినొచ్చు. కాబట్టి అందరికీ అవైలబుల్గా మొబైల్స్ ఉన్నాయి, కాబట్టి టెక్నాలజీ వాడకంలో ఉంది. కాబట్టి ఈ లైవ్ ద్వారా మనల్ని కొంతమందినైనా మనం బలపరుస్తాం. దేవుని యొక్క మహాకృపలో లైవ్ చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. శోధన, టెంప్టేషన్,
పరీక్ష. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అందరిది ఎలా ఉందంటే శోధన, టెంప్టేషన్. ఎక్కడి నుండి వస్తుందో తెలీదు, ఎలా వస్తుందో తెలీదు, కానీ నేనున్నానంటూ ఫస్ట్ వచ్చేస్తుంది అది. మనం కొంచెం డల్గా ఉన్నా మన మనసులో ఒక బాధ చిన్నగా, అసలు ఎంత అంటే ఆవగింజలో సగం ఏమవుతుందో అన్న ఒక ఆలోచన వచ్చిందంటే ఐ యామ్ రెడీ. ఏమంటుంది అది? ఐ యామ్ రెడీ. ఫస్ట్ నేనున్నాను అనేసి మనకన్నా ముందే మనం కొంచెంగా ఉంటే దాన్ని ఎంత అంటే అంటారు కదా, చిన్నదాన్ని చాటంతా చేసి చూపిస్తారని. ఆవగింజలో సగం ఎంత ఉంటుందండి? జస్ట్ కొంచెమే. అది మనకు కనబడని కూడా, ఆవగింజ సరిగ్గా కనబడదు. కొంతమంది స్పెట్స్ పెట్టుకోవాలి, కొంతమంది అయితే చూస్తే కనబడదు. అందులో సగం ఒక పొట్టులాగా ఉంటుంది అది. అంటే అంత అనుమానం, అంత శోధనలోకి మనం ప్రవేశిస్తున్నాము అంటే మనకన్నా ముందు అది వచ్చేస్తుంది. మనకన్నా ముందు వచ్చేసి నేనున్నాను, నీకెందుకు భయం అనేసి వేస్తుంది. మన హృదయంలో తిష్ట వేస్తుంది అది. ఎందుకు అంటే మనం శోధన టెంప్టేషన్. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ సంతోషంగా లేరు, అందరూ బాధగా లేరు, అలా అని అందరూ ఒకే విధంగా లేరు. ప్రతి ఒక్కరూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని భయంతో జీవిస్తున్నారు. ఏ వైపు నుండి ఏమొస్తుందో, ఏ వైపు నుండి ఏ సమస్య వస్తుందో, ఏ వైపు నుండి ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు అలుముకొని ఉన్నాయి. అంటే రేపటి దినంన ఏం జరుగుతుందో, లేదంటే ఇంకొక గంటలో ఏం జరుగుతుందో మనకి తెలీదు. ఆర్థికపరమైన శోధన అని అంటే ఏదో పాపంలో పడిపోవడమో, లేదంటే చిన్నగా శోధన అంటే ప్రతీది శోధనే అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఆర్థికపరమైన శోధన. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు తీసివేయబడ్డాయి, ఎటు వెళ్ళాలన్నా వెళ్ళలేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి ఎదురైంది. అంటే అది ఒక శోధనే. ఆర్థికంగా డబ్బు లేనప్పుడు ప్రతీదీ మనకి ఇంకా ఎక్కువైపోతుంది. రేపటి దినాన మనం ఏమి తినాలి, ఎటన్నా వెళ్ళాలంటే ఎట్లా, దేనికైనా ఖర్చు పెట్టాలంటే ఎట్లా, ఈ సమయంలో మన ఇంటికి ఎవరైనా వస్తే ఎట్లా, అంటే అది ఒక శోధన. ఆ శోధన ఏంటంటే భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతుంది మనల్ని. మనం మామూలుగా ఆలోచించినా కూడా మనల్ని ఎక్కడికి శోధించేది ఎవరు? సాతాను. చిన్న అనుమానం రేకెత్తిస్తుంది అంతే. అది మన మనస్సులో రాదు, చిన్నగా వేస్తుంది, ఇలా ఒక డ్రాప్ వేస్తుంది. తగులుతుందా లేదా? మనం అసలే పిరికి వాళ్ళం కదా, మనకి దేవుడు ఉన్నాడని తెలుసు, దేవుడు సహాయం చేస్తాడని తెలుసు, అన్నీ తెలిసినా కూడా జస్ట్ ఇలా వదులుతుంది ఒక్క బాణం వదిలితే మనం 100 బాణాలు వదిలేసింది మన మీదికి అంత లోతులోకి వెళ్ళిపోతాం. ఎంత భయంగా వెళ్ళిపోతామంటే అంత భయంగా, అంత లోతులోకి వెళ్ళిపోయి బాధపడతాం. అది వేసేది ఒక్క చిన్నదే. అంటే ఒక అపవాది వేసే బాణం ఎంత బలమైనదో చూసారా? చిన్న బలమైన ప్రాబ్లాన్ని కూడా అది పెద్దగా చేసి చూపిస్తుంది. అంటే ఇంత బాణాన్ని అది పెద్దగా చేసి చూపిస్తుంది, భయపెట్టిస్తుంది. దాని పని ఏంటి? భయపెట్టించడం. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా జీవిస్తావు, నీకు ఆధారం ఏముంది అనేసి ఒక భయాన్ని మనలో కలిగిస్తుంది. ఆ భయాన్ని మనం ఏం చేస్తామంటే తీసి అవతల పడేయం. మనం ఆ భయంని ఇంకా ఎక్కువగా ఆలోచించి హృదయం మొత్తం భయంతో నిండిపోతుంది. భయపడొద్దు అని చెప్పినవాడున్నాడు, సమస్తము తీసివేస్తానని చెప్పినవాడున్నాడు, నీకు సమృద్ధిని ఇస్తానని చెప్పినవాడున్నాడు. సమస్తమును ఇచ్చినా కూడా నువ్వు ఎవరి మాట సమస్తమును మాట ద్వారానే చేశాడు కదా దేవుడు.
మాట కలుగును గాక అని అంటేనే మొత్తం సృష్టించబడ్డాయి. నిన్ను మాత్రం తన స్వహస్తాలతో చేశాడు. కానీ నీకు ఎవరిపైన విశ్వాసం ఉంది? ఎవరిపైన మనకి విశ్వాసం ఉంది? మాట మాత్రం సెలవిస్తేనే అన్నీ కలిగిపోయాయి. తన స్వహస్తాలతో తన రూపంగా చేసుకున్న నిన్ను తను ఎంత అపురూపంగా చూసుకుంటాడు. నువ్వు నష్టపోవడం, నువ్వు మరణించడం, నువ్వు వేదనలతో ఉండడం, నువ్వు బాధతో ఉండడం ఆయనకి ఇష్టమా? ఆయన అందుకే చేశాడా మనల్ని? శోధకుడు వచ్చి శోధించగానే అంత భయపడుతున్నాం. నేనున్నాను, నేను చేశాను, నేను పోషిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి అంటే చిన్నదానికి అంత భయపడితే ఇంత పెద్దగా మనల్ని ఆశీర్వదించి ఇంత వయసులో వచ్చే వరకు మనల్ని కాపాడి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని యొక్క మాటలను చెప్పుకోవడానికి ఇంత ధైర్యాన్ని ఇచ్చి ఇదంతా చేసిన దేవుణ్ణి ఇంతగా దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయనను మరిచిపోయి నీకు కరోనా వస్తుందేమో, నువ్వు అప్పులు తీరవేమో, నీకు ఉద్యోగం రాదేమో, రేపు నీకు తిండికి ఎట్లా అన్న దాని విషయం నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు ఇప్పుడు చేయవలసింది ఏంటి? నువ్వు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు సమస్తమును ఇచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టి సాతాను ఒక శోధన తీసుకొస్తే ఆ ఒక్క శోధన అంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక పరమైన పరిస్థితి పెడతారు. ఆర్థిక పరమైన పరిస్థితి పెడితే దానిలో నుండే ప్రతీది కూడా వస్తుంది. ఎందుకంటే అది లేకపోతే ఏది కూడా లేదు. ఎటు వెళ్ళాలన్నా మనకి డబ్బు కావాలి. ఇప్పుడు ఉద్యోగాలు లేక ఉన్నారు, కానీ దేవుడు ఇస్తాడు. బాధపడద్దు, టెంప్ట్ అయిపోవద్దు. అయ్యో నాకు ఇది లేదు, నాకు అది లేదు, నా జీవితం ఎట్లా, నా పిల్లల్ని ఎలా పోషించాలి, నేను ఎలా పోషింపబడాలి, రేపు ఇంటికి అద్దె ఎలా కట్టుకోవాలి, నా తినడానికి తిండేది. ఈ సమయంలో నువ్వు చింతించుట వలన నీకేమన్నా ప్రయోజనం ఉందా? నువ్వు చింతిస్తే నీకేమన్నా లాభం ఉందా? లాభం లేదు కదా. నువ్వు చేయవలసింది ఏంటి? ప్రార్థన. ఎవరిపైన విశ్వాసం ఉంచి ప్రార్థించాలి? దేవుని పైన విశ్వాసం ఉంచి ప్రార్థించాలి. అంటే అది నిన్ను ప్రార్థన చెయ్యకుండా ఒక టెంప్ట్ చేసేస్తుంది. మనకి ఏదన్నా వినకూడదు ఏదన్నా విన్నప్పుడు మనది ఏమవుతామంటే వెంటనే అసలు టెంప్ట్ అయిపోతాం. మనకి ఏమవుతుందో కూడా తెలీదు. అలాంటి పరిస్థితిని తీసుకొస్తుంది అది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనం చేయాల్సిన ప్రార్థన ఏంటండి? మనకు శోధన వచ్చింది, ఓకే వచ్చింది, అందరికీ ఉన్నాయి, మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి, డబ్బు ఉన్నవారికి ఉంది, డబ్బు లేని వారికి ఉంది. శోధన అనేది మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరిలో ఉందండి. ఈ సిస్టర్ వాక్యం చెప్తుంది, ఈ సిస్టర్కి ఏం బాధలు లేవు కాదు, ఈ సిస్టర్ చెప్పడం బాగానే చెప్తుంది, సిస్టర్కి అన్నీ సమకూడి ఉన్నాయి కావచ్చు. సమకూడి ఉన్నా లేకపోయినా నేను దేవునిని విశ్వసించాను, ఆయన పోషిస్తాడు, ఆయన రక్షిస్తాడు కాబట్టి నేను ఇంత సంతోషంగా ఉన్నాను. శ్రమల కాలంలో అయినా, బాధలైన, వేదనలో అయినా దేవునిపై ఆనుకున్నప్పుడు మనల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించుము. ప్రార్థన ఏం చేయాలి? శోధనలో పడకుండా, మనకి శోధన వచ్చింది, వాస్తవంగా వచ్చింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ పడే బాధే అది. కానీ మనం చింతిస్తూ కూర్చుంటే మనకి ఏమి జరగదు కదా. సరే, మనం చింతించినంత మాత్రాన మనకి డబ్బు వచ్చేస్తుంది, లేకుంటే ఉద్యోగం వచ్చేస్తుంది, ఆరోగ్యం బాగైపోతుంది అంటే చింతించదు. విశ్వాసులందరికీ ఎవరితో శత్రుత్వం ఉంది? సాతానుతో ఉంది. ఈ లోక అధికారి ఎవరండి? సాతాను. సాతానుతో ఉంది శత్రుత్వం. అది ఏం చేస్తుంది? వీళ్ళు ధైర్యంగా ఉన్నారు, వీరు ప్రార్థన చేస్తున్నారు అంటే మన వీక్ పాయింట్ చూస్తుంది. అదొకసారి వేస్తే తగులుతుందా లేదా,
వేసి చూద్దాం. అది వేసి చూడడానికి రెడీగా ఉంటుంది, కానీ మనం విశ్వాసాన్ని కోల్పోవడానికి మనం రెడీగా ఉన్నాం. కానీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. వాడి కుయుక్తులు ప్రత్యేకమైనవి. ఏ విధంగా అయితే చేస్తే వీళ్ళని లొంగదీయొచ్చు, దేవుని నుండి వీళ్ళని దూరం చేయొచ్చు. దానికి తెలుసు, మన బలహీనతలు దానికి తెలుసు. దేవుడికి కూడా తెలుసండి మన బలహీనతలు. సమస్తమును చేసిన ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయనను మనం వదిలేసి మనల్ని నాశనం చేయాలని, శోధనలోకి ప్రవేశించేలా, పరీక్షల గుండా వెళ్ళేలా చేసేదానికి మనం భయపడుతున్నాం. వాడి శక్తి కుయుక్తుల నుండి రక్షించమని మనం ఎవరిని ప్రార్థించాలండి? దేవుడికి తెలీదా? అది అలా చేస్తుందని దేవుడికి తెలుసు. నువ్వేం చేయాలి? నువ్వు అడగవా? మమ్మల్ని శోధనలో ప్రవేశించకుండా మమ్మల్ని కాపాడు. సైతాను నుండి, ఈ లోకం నుండి, ఈ దుష్ట లోకం నుండి, మేము పడే వేదన నుండి, బాధ నుండి మమ్మల్ని విడిపించు. మీ అమ్మ నీకు ఆకలి అవుతే అన్నం పెడుతుందా? ఒకసారి అడుగుతుంది, పెట్టనా? వద్దమ్మా ఆకలి అవ్వట్లేదు. నువ్వు ఆకలి అయ్యి అడిగే వరకు మీ అమ్మ మళ్ళీ పెట్టదు నీకు. ఎందుకంటే నీకు ఆకలి అవుతుందో లేదో ఆమెకు తెలియదు కదా. ఆమె తప్పు లేదు కదా అక్కడ. ఆకలి అయ్యి అడిగినప్పుడు ఆమె పెడుతుంది. దేవుడు కూడా నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు. కానీ నువ్వు అడగవా? అడగడానికి నీకు నామోషియా? సమస్తమును ఇచ్చిన దేవుణ్ణి అడగడానికి నీకెందుకు నామోషి? పక్కవాడి దగ్గరికి వెళ్ళి అడుగుతాం కదా. డైరెక్ట్గా ఇప్పుడు నీకు దేవుణ్ణి అడగడానికి నీకు ఫోన్ బిల్ అవుతుందా, లేకుంటే బస్ ఛార్జీలు అవుతుందా, ట్రైన్ ఛార్జీలు అవుతున్నాయా, కాలినడకన వెళ్తున్నావా? ఏది లేదు కదా. కేవలం మాట్లాడుతున్నావు అంతే. డిమాండ్ చేయి. నేను ఈ స్థితిలో ఉన్నాను ప్రభువా, ఆ స్థితి నుండి నన్ను లేవనెత్తు. అందరినీ రక్షించేవాడివి నువ్వు కదా. మరి నేనే ఈ స్థితిలో ఉంటే నేను ఇంకొకరికి ఎలా చెప్తాను? నా దేవుడు నన్ను రక్షించేవాడు, నన్ను కాపాడేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను ఆశీర్వదించేవాడు, నాకు ఐశ్వర్యం ఇచ్చేవాడు అని నేను ఎలా చెప్తానని నీ దేవునితో వాదించు. నీ పక్క వాళ్ళతో వెళ్ళి వాదిస్తే నీకేమీ రాదు, గొడవ అవుతుంది. నీ కుటుంబంలో వాదించినా కూడా గొడవ అవుతుంది. ఆ ఊరికి ఇదే నస, ఏం గొడవ పెడుతున్నావని అడుగుతారు. కానీ నీ దేవునితో నువ్వు ఏది వాదించినా కూడా ఆయన మౌనంగానే ఉంటాడు. కానీ తగిన సమయమునందు నిన్ను హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ తగిన సమయం కోసం మనం ఏం చేయాలండి? ప్రార్థించాలి. విసుగక నిత్యము ఆయన యందు నమ్మిక ఉంచి ప్రార్థించాలి. మనం చేసేది శోధన వస్తే పడిపోయి, లేదా ముసుగు తన్ని ఇప్పుడు పోతుందా అప్పుడు పోతుందా మన ప్రాణం అన్నట్టు ఉంటుంది. మనం సమస్తమును ఇచ్చిన ఆయన, సమస్తమును ఆయనకి తెలుసు. ఆయన రక్షించగల సమర్థుడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 26. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఏం చేయాలండి మనం ఇప్పుడు? పక్క వాళ్ళ ఇంటికి వెళ్దామా, లేదంటే ముసుగు దండేసి పడుకుందామా? ఏం చేద్దామంటారు? శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. నిన్ను చింతిస్తూ కూర్చోమనలేదు. అయ్యో నా జీవితం అయిపోయింది. వాడు పెట్టేదేంటి? నీ జీవితం ఫినిష్ అయిపోయింది, ఇంకా నువ్వేమీ చెయ్యలేవు, ఈరోజు కాకపోతే ఇంకొక వైరస్ వస్తుంది, ఏది వచ్చినా నేనేది చేయలేదు. ఎందుకంటే నువ్వు దేవుని హస్తాల్లో ఉన్నావు. నువ్వు చేయవలసింది ఏంటి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆత్మ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, శరీరం ఏంటంటే బలహీన పడిపోతుంది. శరీరం ఊరికేనే బలహీన పడిపోతుందండి. ఏదన్నా మాట విన్నా తొందరగానే బలహీన పడిపోతాం, ఏదైనా ఉన్నా కూడా తొందరగానే బలహీన పడిపోతాం. ఆత్మ సిద్ధమే కానీ శరీరం మాత్రం బలహీనం.
బలహీన స్థితిలో ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మనం శరీరం బలహీన పడుతుంది కాబట్టి మనం మెల్లకువగా ఉండి ప్రార్థన చేయాలి. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. రాతి నేల నుండి వారెవరనగా వినుడప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధనా కాలంలో తొలగిపోతారు. ఎవరటండి? కొంచెము వింటాం. ఇప్పుడు వాక్యం వినగానే మనకి ఏమొస్తుంది? బలం వస్తుంది, ధైర్యం వస్తుంది. విన్న వెంటనే వచ్చేస్తుంది. చర్చికి వెళ్తాం, లేదంటే ఏదైనా ప్రేయర్ మీటింగ్కి వెళ్తాం. విన్న వెంటనే ఒకలాంటి ఇంకా మనకి ఏమీ తక్కువ అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అంటే అంత ధైర్యంగా మనం ఉంటాం. కానీ ఎక్కడ పడ్డ విత్తనం మనం అంటే అందరు కాదు, ఈ ఉపమానం చెప్తున్నా మీకు అంతే. రాతి నేలన పడ్డ విత్తనాలు ఎక్కడ వేస్తారండి? మంచి నేలలో వేస్తారు. వేసి దాన్ని సాగు చేసినప్పుడు అది వేరు తన్ని మంచిగా ఫలిస్తుంది. వేరు తన్నకుంటే ఏమవుతుంది? ఎండిపోతుంది. ఇప్పుడు రాతి నేలన పడ్డ విత్తనం కూడా ఫస్ట్ చెప్పగానే దేవుడు నాకు చేసేస్తాడు, నాకు అన్నీ సాధ్యం, దేవుడు నాకున్నాడు వెంటనే చెప్పగానే మనకు ఒకలాంటి ఫీలింగ్, 1000 ఏనుగుల బలం మనకు వచ్చేస్తుంది. 1000 ఏనుగుల బలం మనకు వచ్చి ఏం చేస్తాం? సంతోషంగా ఇంటికి వస్తాం. ఇంటికి రాగానే ఏదైనా ఒక చిన్నది మనకి ఏదైనా బాధాకరమైనది సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? విన్నదంతా మర్చిపోతావు. ఫస్ట్ విన్నదంతా మర్చిపోయి అర్థం చేసుకుని వెంటనే నువ్వేమవుతావు? టెన్షన్ పడిపోతావు, శోధనలోకి ప్రవేశిస్తావు. ఎందుకు? నువ్వు ఏ నేలన పడ్డ విత్తనంగా ఉన్నావు? రాతి నేలన పడ్డ విత్తనంగా ఉన్నావు కాబట్టి నీలో వేరు లేదు. వేరు ఉంటే నువ్వు అంత తొందరగా రియాక్ట్ అవ్వవు. వేరు లేనందున నువ్వేమవుతావు అంటే నీ విశ్వాస జీవితంలో మొదటి అడుగు వేస్తావు. నువ్వు ఫలానా పాస్టర్ గారు వచ్చి చెప్పారు, ఫలానా సంఘంలో ఇలా జరిగింది, విన్న వెంటనే విశ్వసిస్తావు. కానీ విశ్వాసంతో ఒక అడుగు వేస్తావు. కానీ నువ్వు విశ్వాసంతో ఒక అడుగు వేస్తే నీ వెనక 10 అడుగులు వేసుకొని ఉంటుంది. అది ఎవరది? ఎవడాడు? సాతానుగాడు. వెనక రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను, ఒక్క అడుగు దాని సంగతి చెప్తా, 10 అడుగులు నేను నీతో వస్తా, అప్పుడు నువ్వు మళ్ళీ వెనక్కి రాకపోతే అప్పుడు నన్ను అడుగు. నా పేరేంటి? సాతాను. అది ఛాలెంజ్ చేస్తుంది మనతో. మనం ఛాలెంజ్ చేస్తే అది ఎక్కడ ఉంటుందండి? మన పాదాల కింద ఉంటుంది. కానీ మనం ఛాలెంజ్ చెయ్యం, మనం భయపడతాం. దాన్ని చూసి, అవి పెట్టే హింసలు, బాధల్ని చూసి మనం భయపడతాం. అది ఒక్కొక్క ఆలోచన ఒక్కదాంతో ఆలోచనలు పెంచేస్తాం. ఒక్కటే అడుగు నువ్వు విశ్వాసంతో ముందుకు వెయ్యగానే అది 10 అడుగులు వేసి మొదటి అడుగులోనే నిన్ను తుంచేస్తుంది, నీ విశ్వాసాన్ని కొట్టివేస్తుంది. తర్వాతి కాలంలో నువ్వు శోధనలు వచ్చినప్పుడు తట్టుకోలేక నువ్వేం చేస్తావంటే, నా వల్ల కాదు, నేను ఉండలేను విశ్వాసంగా, నా వల్ల కాదు అని ఖచ్చితంగా అనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నీలో వేరు లేదు, విశ్వాసం లేదు. మనం విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు వింటాం, కానీ వెంటనే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వెంటనే కోల్పోతాం మనం. ఎందుకంటే విన్నప్పుడే ఉంటుంది మనలో. వాక్యం విని దానిని అనుసరించి ఓపికగా ఇప్పుడు వాక్యం విన్నాం. రాతి నేలను ఎందుకంటే వేరు లేదు కాబట్టి అది జస్ట్ కొంచెం వస్తుంది, మొత్తం కూడా కాదు. అది వేరు లేనందున ఎండిపోతుంది. మంచి నేలన పడిన విత్తనం ఏంటంటే అది భూమి లోపలికి వెళ్ళి అది ఏమంటారు, అది చీల్చుకొని దానిలో నుండి ఒక చిన్నగా వస్తుందండి, చిన్నగా స్టార్ట్ అవుతుంది. అది
అది అలాగ వచ్చి భూమిని ఛేదించుకొని బయటికి రావడానికి ఎంత సమయం పడుతుంది? చాలా సమయం కదా. అంత అది వచ్చి ఎదిగి ఫలించే వరకు ఆ వ్యవసాయకుడు ఓపికతో ఎదురు చూస్తాడు కదా. నేను ఈరోజు పెట్టాను, వర్షం రావాలి, ఉదయం వరకు వడ్లన్నా రావాలి, లేదంటే నువ్వు పెట్టిన చెట్లన్నా పండ్లు కాయాలంటే అవుతుందా? అవ్వదు కదా. అంటే దేనికైనా ఏం కావాలి? ఓర్పు కావాలి, నిరీక్షణ కావాలి, పట్టుదల కావాలి, విశ్వాసం కావాలి. అంటే నేను ఉన్నాను లోపల, నేను ఏంటంటే మొత్తం ఇలా అయిపోవాలి, పగిలిపోవాలి. ఏది పెట్టినా కూడా నువ్వు మామిడి టెంక నాటినప్పుడు అది పగలకుండా దానికి అదే వచ్చేస్తుంది, దాని పైనుండి రాదు కదా. అది ఏంటంటే పగిలిపోతుంది ఆ కాయ. దాంట్లో పప్పు ఉంటుంది కదా, దాంట్లో నుండి వస్తుంది. అంటే నువ్వు ఉన్నవానివి ఉన్నట్టుగా, ఉన్నదానివి ఉన్నట్టుగానే ఉంటే నువ్వు ఎలా ఫలిస్తావు? నీలో ఓపిక ఎలా ఉంటుంది? నువ్వు ఫలించాలి అని అంటే ఏం చేయబడాలి? చిదగగొట్టబడాలి, నలగగొట్టబడాలి. ఓర్పు కావాలి నీకు. ఓర్పు లేకుండా ఏది రాదండి. మనం అన్నం వండి తినడానికి కూడా అవి కడగాలి, నానబెట్టాలి, వంట చేయాలి. వంట చేసే వరకు నువ్వు ఓర్పుతో ఉండాలి. ఆ బియ్యం తీసుకొని నువ్వు నోట్లో వేసుకుంటే నీలో అన్నం అయిపోదు కదా. అది అంటే అన్నం వండే వరకు ఓడ్చుకుంటున్నావు కదా. మరి రాతి నేలన పడ్డ విత్తనంలాగా విశ్వాసాన్ని ముందడుగు విశ్వాసంతో వేసి ఒక బాధ, వేదన వచ్చేసరికి ఆ విశ్వాసాన్ని అంతటిని ఎందుకు వెనక్కి తీసుకుంటున్నావు? సమస్తమును సాధ్యపరిచే దేవుడు అని తెలిసి, విశ్వాసానికి కర్త అని తెలిసి, సమస్తమును మనకు చేశాడని తెలిసి వేసేసరికి నువ్వు భయం తట్టుకోలేక, శ్రమలు తట్టుకోలేక నువ్వు వెనక్కి వచ్చేస్తే నీలో వేరు తన్నకుండా రాతి నేలను పడ్డ విత్తనంలాగా అయిపోద్ది నీ జీవితం. నువ్వు వేరు తన్నితే ఓపికతో ఫలించేవారు సహనముతో ముందుకెళ్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినా, కుటుంబ సమస్యలు వచ్చినా, భార్యాభర్తల గొడవైనా, తల్లిదండ్రులతో పిల్లలకి విరోధంగా ఉన్నా, ప్రార్థన జీవితం ఉంటే నీకు ఎవ్వరూ అవసరం లేదు. సమస్తమును ఇచ్చిన దేవుడు నీకు తోడుగా ఉంటే మరి ఇంకా లోకంలో వారితో నీకు పని ఏముంది? ఈ లోకంలో జీవిస్తున్నాం కాబట్టి అందరితో కలిసి ఉండాలి, కానీ ఎక్కువ సమయాన్ని గడపాల్సింది నీ దేవునితో మాత్రమే. నిన్ను ప్రతి క్షణం చూసే దేవుడు, ప్రతి క్షణం కాపాడే దేవుడు, ప్రతి క్షణం నీ గురించి ఆలోచించే దేవునిని వదిలేసి నాకు ఏమీ లేదు, నా జీవితం ఇంతే అని ఎందుకు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా కష్టపడకుండా దేవుడు కూడా కష్టపడ్డాడు కదా మన కోసం. ఆయన కష్టపడలేదా? ఆయన కష్టపడకుండానే అన్నీ జరిగాయా? దుష్టులు ఎలా ఉంటారంటే మంచి చెప్పే వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు, కానీ అవి విసికి మీరు భయపడకండి, ఎప్పుడు కూడా విసిగిపోకండి. మనం ఒక్క అడుగు ధైర్యంతో ముందుకేసాం దేవుని పనిలో ముందుకెళ్ళడానికి. 10 అడుగులు 10 మంది అనుచరులను పంపిస్తుంది. అది 10 మంది అనుచరులను పంపిస్తాడు వాడు. వెనక్కి రా, దేవుని మాటలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమె మాటలు విని ధైర్యంగా ఎవరైనా ఉంటారేమో. రాతి నేలన పడ్డ విత్తనంలా కాకుండా మంచి నేలను పడ్డ విత్తనంలా శోధనలో ఉన్నా కూడా నా దేవుడు రక్షించగల సమర్థుడు అని వింటారేమో, దేవునిలోకి వెళ్ళిపోతారేమో అని ఆ దుష్టుడు 10 మంది 10 అడుగులు మన వెనక వేసి మనల్ని వెనక్కి లాగి 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 దేవుని మాటలు చెప్పకుండా చేస్తుంది. కానీ మనం ఏం చేయాలి? దేవుని మాటలు చెప్పడానికి ఎన్ని నిందలైనా, అవమానాలైనా, బలహీనతలైనా యేసు నామములో మనం ముందుకెళ్ళాలి, కానీ వెనక్కి అస్సలు తగ్గొద్దు. ఎందుకంటే ఇప్పుడు వాక్యం కొదువగా ఉంది, వాక్యం కొదువైపోయింది. సాతాన్ గాడు చెలరేగిపోతున్నాడు. ఇంకా కొన్ని రోజులైతే మనం వాక్యం వినడానికి కూడా మనకి వాక్యం దొరకదు. ఆ వాక్యాన్ని చెప్పడానికి అడ్డుకుంటున్నాడు.
మనం అస్సలు భయపడొద్దు, అస్సలు తగ్గొద్దు. ఎందుకంటే ఏ శోధన మనల్ని ఏమీ చెయ్యలేదు. దేవాది దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. కాబట్టి నీకు ఏ భయము, చింత, దిగులు, వేదన లేదు. దేవుడు నిన్ను సమస్తమును సమకూర్చి చేస్తాడు. ఎప్పుడు నువ్వు విశ్వాసంతో, ఓపిక కలిగి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? అభివృద్ధి చెందుతావు. ఖచ్చితంగా నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆ అభివృద్ధి చెందకుండా ఉండడానికి ప్రతీది కూడా మనకి అడ్డొస్తుంది. మన బ్లెస్సింగ్స్ని ఆపడానికి, మనం ఆశీర్వదింపబడబోతున్నాము అంటే మనకి ఏం అడ్డొస్తుంది అంటే, ఫస్ట్ సాతాను ఒకటి వేసేస్తుంది. ఇది అవుతుందా కాదా అన్న సందిగ్ధంలో మనం పడిపోతాం. ఆ సందిగ్ధం మనల్ని ఏం చేస్తుందంటే, ఇటు అవ్వనివ్వకుండా ఇటు కానివ్వకుండా మధ్యలో నులివెచ్చని తనాన్ని ఉంటాం మనం. అప్పుడు నువ్వు దీవించబడు, ఇటు శపించబడు, ఎటు కాకుండా ఉండిపోతావు. నువ్వు ఎటు కాకుండా ఉండిపోవడం నీ దేవుని చిత్తం కాదు. శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి. అప్పుడే కదా నీకు తెలుస్తుంది నీ బాధ, నీ వేదన. నువ్వు వేదనలో ఉన్న వారికి చెప్పాలంటే, నువ్వు కడుపు నిండా తిని హైఫై జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు నువ్వు ఇంకొకరికి ఎలా చెప్పగలుగుతావు? ఆ బాధల్లో నుండి వాళ్ళని ఎలా విడిపించగలుగుతావు? నువ్వు విడిపించలేవు. ఎందుకంటే నీకు తెలియదు, ఆ శ్రమ ఏంటో తెలీదు, ఆ కష్టం ఏంటో తెలీదు. వాళ్ళకి ఎలా మనం రూట్ చూపించాలో, దారి చూపించాలో కూడా మనకు తెలియదు. ఏ దారి చూపించాలో తెలియక మనం ఏం చేస్తామంటే, మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ప్రయోజనం లేదు. పాపం వస్తారు, ఏదో కష్టం చెప్పుకోవాలని, బాధ చెప్పుకోవాలని వస్తారు, కానీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నువ్వు ఆ కష్టాల గుండా వెళ్ళలేదు కాబట్టి. నువ్వు సుఖంగా తిన్నావు, తాగావు, హైఫై లైఫ్ జీవించావు కాబట్టి కష్టంలో ఉన్నవారు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు వాళ్ళకి? అంటే కష్టాలు ఉన్నప్పుడు దాంట్లో నుండి నిన్ను దేవుడు తీసుకొచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా చెప్తావంటే వినేవారు కూడా ఆశ్చర్యపోతారు. వినేవారు కూడా అవునా, బిక్క మొఖాలు తెల్ల మొఖాలు వేయాలి. నీవే నీరు గారిపోయి, నీవే నిరుత్సాహంగా ఉండి, నీ దేవుని నీవు ఇచ్చే వేరు నీలో లేకుండా నీ దేవునికి అవమానకరంగా మనం ఎలా ఉండాలి అంటే, ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క ఐశ్వర్యం, ఆయన యొక్క ఆరోగ్యం సమస్తమును మనకి ఇచ్చాడు. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? గర్జించు సింహం వలె ఉండాలి, తేజస్సుగా ఉండాలి. మన మొఖాలే మాడిపోయిన మొఖాలు వేసుకొని, మనమే దిగులతో, మనమే వేదంతో, మనమే బాధలతో, మనమే విమర్శించుకుంటూ, క్రైస్తవులకి విరోధులు బయట వాళ్ళు కాదు. దేవుని నులివెచ్చని తనంలో, అటు క్రైస్తవంలో ఇటు సమాజంలో లేకుండా మధ్యలో ఉండి హింసించేవారు ఉన్నారు కదా. అట్లా ఉన్నప్పుడు దేవునికి మహిమకరంగా కాదు, సాతానికి ఎలాగే ఇష్టం. ఎందుకంటే ఒకటి చెడిపోతే దానికి సంతోషం కదా, వానికి సంతోషం కదా. నా అకౌంట్లో ఇంకొకరు వచ్చేసారు, దాని అకౌంట్ను పెంచుకుంటూ పోతుంది. మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క మహిమని మనం తగ్గించేస్తున్నాం. మన ద్వారా దేవుణ్ణి మహిమపరిచేది పోయి, దేవుడు ఏమి చేతకాని వాడు, దేవుడు ఏమి చెయ్యని వాడు అన్నట్టుగా మనం చేస్తున్నాం. ఎందుకు? నీ జీవితం ద్వారా నీలో విశ్వాసం లేదు కాబట్టి, నువ్వు దేవుడు అడిగితే ఇస్తాడో లేదో అన్న సందిగ్ధంలో నువ్వు ఉన్నావు కాబట్టి. ఆయన ఇవ్వడా అడిగితే? ఆయన వాగ్దానాలు లేవా? ఆ వాగ్దానాలు బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు కష్టం వచ్చింది అనేసి నువ్వు బాధతో, వేదంతో రగిలిపోయి కూర్చొని బాధపడుతున్నావు తప్ప, దేవా నాకు కష్టం వచ్చింది, ఆ కష్టంలో నుండి నన్ను తీసేసి నిలబెట్టు, నీకు సాక్షి బిడ్డగా నేనేం సాక్ష్యం చెప్పాలి? నా కుటుంబంలోనే మంచిగా లేదు, నేనే మంచిగా లేను, నాకే ఉద్యోగం లేదు, నాకే ఆర్థిక అవసరతలు ఉన్నాయి అనేసి నువ్వు దిగులుగా కూర్చొని ఇతరులకి చెప్పకుండా నీవు దిగులుగా ఉండేటట్టు ఎవరు చేశారో ఒక ఆలోచన మనం ఆలోచించాలండి.
దేవుని బిడ్డలమైన మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏంటంటే ఇదంతా పెట్టేది సాతానుగాడని మనం ఆలోచించాలి. మనల్ని వాక్యము చదవకుండా, ప్రార్థనలో ఎదగకుండా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యంగా మనకి వాక్యము, ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఇంకా పోను 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 ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ అది ఆదిలోనే మనల్ని చుంచేస్తుంది, ఆదిలోనే ఎండిపోయేలా చేస్తుంది, మనల్ని ఆదిలోనే మనల్ని అంతమొందిచ్చేస్తుంది. ఎందుకు? నీ నమ్మకం, నీ విశ్వాసం నువ్వు కోల్పోతున్నావు కాబట్టి, నువ్వే దానికి ఛాన్స్ ఇస్తున్నావు కాబట్టి, నీ శ్రమలు ఉన్నాయని దానికి చెప్పి దానికి ఇంకా సంతోషం రేకెత్తించి నిన్ను ఇంకా దీనస్థితిలోకి, ఇంకా భయంకరమైన స్థితిలోకి, ఉన్న అలజడి కొంచెమైనా దాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది. అది దాని పని ఏంటి? చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేసి చూపించడం. అలా చూసినప్పుడు నువ్వేంటంటే భయపడేసి వెనక్కి వెళ్తున్నావు. నీ భయపడకుండా ధైర్యంగా ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు సమస్యల నుండి నువ్వు బయటికి వస్తావు. ఓపికతో ఎదురు చూడు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఫలితం లేదు, నన్ను దేవుడు దీవించట్లేదు. దేవుడు దీవిస్తాడని తెలుసు కానీ దీవించట్లేదు. ఎంతమంది ఎన్ని సంవత్సరాలకి దీవించబడ్డారు. వాక్యం చదువుతున్నాం కదా మనం, కానీ మనం భయపడాల్సిన పని లేదు. శోధనలోకి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఏ పని కూడా లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ప్రార్థనా జీవితంలో ముందుకెళ్ళాలి. ఏది కూడా భయపడాల్సిన పని అవసరమే లేదు. ప్రార్థించాలి. ప్రార్థనతోనే మనం ఏదైనా జయించగల శక్తి ఎక్కడి నుండి వస్తుందని? ప్రార్థన ద్వారా వస్తుంది. నీకు ఏమి ప్రార్థన రాదా? ప్రార్థన నేర్పించమని అడుగు. నీవు నీ తండ్రితో, నీ తల్లితో ఎలాగైతే మాట్లాడతావో అలాగే మాట్లాడు. అలాగే మాట్లాడు. 15వ వచనం, లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం చూద్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి, యేసు ప్రభువుల వారు కూడా గెత్సెమనే సిలువ వేయబడతాడని తెలిసినప్పుడు ఆయన చింతిస్తూ కూర్చున్నాడా? భయపడుతూ కూర్చున్నాడా? ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? రేపు నా జీవితం సిలువ మీద వేలాడుతుంది, కొరడాలతో కొడతాడు. ఆయనకు తెలుసు ఆయన ఏ నిమిత్తం వచ్చాడో ఆయనకు తెలుసు. అయినా కూడా మానవ రూపంలో వచ్చాడు. ఆయన ఎంత వేదన పడాలి? దేవుని కుమారుడిగా, దేవునిలాగా ఈ లోకానికి రాలేదు. ఆయన ఒక మానవునిగా వచ్చినప్పుడు ఆయన ఎంత భయపడాలి, ఆయన ఎంత బాధపడాలి. ఆయన ఎంత బాధపడాలి, ఆయన ఎంత భయపడాలి. దేవుని కుమారునిగా వచ్చి ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ మానవుడిగా జన్మించాడు. ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన రేపు సిలువ మరణం పొందుతాడని తెలిసి, బాధలు వస్తాయని తెలిసి, చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే, చిన్న దెబ్బ తగిలితేనే మనం ఓర్చుకోలేము. కొరడాలతో అన్ని వీపంతా గాయాలు, కాళ్ళకి చేతులకి శిలలు కొట్టి ఆ పైనకి తీస్తాడని ఆయనకి ముందే తెలుసు. నీ గనక అలా జరుగుతుందని ముందే తెలిస్తే మరో నిమిషమే నువ్వు హార్ట్ అటాక్తో చనిపోతావు, కన్ఫామ్ అది. కానీ ఆయన ఏం చేశాడు? ఆయనను మనం ఏం పెట్టుకోవాలి? ఒక హీరోగా, ఒక గోల్గా మనం ముందు పెట్టుకొని నడవాలి. మనుషులను కాదు, పలానా పాస్టర్ గారు, పలానా సిస్టరు, పలానా పాస్టరమ్మ ఇలా చెప్పింది కాదు. నువ్వు ఇక్కడ చూడండి, గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసి వచ్చినప్పుడు శిష్యులు పడుకున్నారు.
ఆయన ఏమన్నాడు? శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి మెలకువగా ఉండి అని చెప్పాడు ఆయన. ఆయన ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయపడాలి, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎంత భయపడాలి. కానీ ఆయన భయపడ్డా? మనం ఎవరిని రోల్ మోడల్గా తీసుకోవాలండి? సినిమా హీరోలనా? డబ్బున్న వాళ్ళనా? కాదు. దేవుణ్ణి రోల్ మోడల్గా మనం ముందు పెట్టుకొని వినయ, విధేయత, తగ్గింపు, ప్రేమ కలిగిన జీవితంతో ఆయన ఎలాగైతే వెళ్ళాడో ఆయన మనస్సును కలిగి మనం కూడా వెళ్ళాలి. నిజంగా మనకి ఆ శోధన, ఆ శ్రమ వస్తుంది అని తెలిస్తే ఒకవేళ వెంటనే మన గుండె ఆగిపోకపోయినా కూడా రాత్రి మనకు నిద్ర పట్టదు. ఉదయం అవ్వగానే ఎవరు వస్తారో, తీసుకెళ్తారో, భటులు వస్తారో, ఎవరు వస్తారు, ఏం చేస్తారు, ఇదే ఒక టెన్షన్ టెన్షన్ టెన్షన్. అంటే ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని ఉంటాం మనం. కానీ ఆయన అలా చేశాడా? అలా చేయలేదు. శోధనలో ప్రవేశించకుండా మెల్లకువ కలిగి ప్రార్థన చెయ్యమని మాత్రమే చెప్పాడు ఆయన. వాళ్ళు శోధనలో ప్రవేశిస్తున్నారు. 46వ వచనం, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారి దుఃఖము చేత నిద్రించుట చూచి. ప్రేయర్ రిక్వెస్ట్ ఎందుకు పెడతామండి? మనం బాధలో ఉన్నప్పుడు, ప్రార్థన చెయ్యలేని పరిస్థితి మనకి ఏర్పడినప్పుడు మనం ప్రార్థన రిక్వెస్ట్ పెడతాం. ఎందుకు అనంటే మనం చెయ్యలేం. మన కోసం ఇతరులు చేస్తారు. మన ప్రార్థన తక్కువగా ఉన్నా ఇతరులు చేసే ప్రార్థన వల్ల ఆ ప్రార్థనకి ఏమొస్తుంది? శక్తి, బలం వస్తుంది అని. ప్రతి ఒక్కరు ప్రేయర్ అంటే, ఇప్పుడు నాకున్న కష్టం నేను ఒక్కదాన్నే ప్రార్థించినప్పుడు అది జరగదేమో, ఒకవేళ నేను శోధనలో ప్రవేశించి నేను ప్రార్థించలేనేమో అని మనం అనుకొని ఏం చేస్తాం? వేరే వాళ్ళకి ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి సిస్టర్, మన దగ్గర వాళ్ళకి ప్రార్థన చేయండి, నా గురించి నేను ఈ సమస్యల్లో ఉన్నాను. ఎందుకంటే ఒక్క ప్రార్థన, ఒక్కటే విషయాన్ని 10 మంది చేసినప్పుడు దానికి బలం వస్తుందా లేదా? అందుకే మనం ప్రార్థన అవసరతలు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఎందుకు పెడతామంటే, మనము చేయలేని పరిస్థితుల్లో మన గురించి వాళ్ళు చేసినప్పుడు దేవుడు వాళ్ళ ద్వారా మనల్ని బలపరుస్తాడు. వాళ్ళు చేస్తుంటారు, మనం నిద్రపోతామో లేదంటే భయంగా కూర్చుంటామో, కానీ వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనకి ఏం చేస్తాడంటే ధైర్యాన్ని, వేరే ఎవరి ద్వారా అన్న వచ్చి మాట్లాడి ధైర్యం చెప్పి దేవుని వాక్యాన్ని చదవడానికి, ప్రార్థన చేయడానికి మనస్సును కలిగిస్తాడు. ఒంటరిగా కూర్చొని నువ్వు బాధపడుతూ ఉంటే నువ్వు ఏమీయూ సాధించలేవు, ఏమీయూ నీ వల్ల కాదు. అది ఎప్పుడు వచ్చి ఎప్పుడు దేవుని నుండి దూరం చేద్దామా, ఎప్పుడు భయాన్ని, భీతిని కలిగించి ఏదో ఒక శోధన వీరికి తెస్తే, ఏ శోధన అయితే వీరు భయపడతారో దానికి తెలుసు. ఏ శోధన అయితే మనం భయపడతామో, ఏ శోధన అయితే వంగుతామో దానికి తెలుసు. కాబట్టి ఏదో ఒక రూపకంగా అది తీసుకొస్తుంది. ఎందుకు? మనల్ని దేవుని నుండి దూరపరచడానికి, మనకున్న ధైర్యాన్ని, శక్తిని పోగొట్టడానికి, శోధనలో పడేయడానికి అది ముందుకొస్తుంది. కానీ మనం ఏం చేయాలి? మెలకువ కలిగి ప్రార్థించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఎవరి మాట, ఎవరి శబ్దము వినాలి? శోధన దినమందు. శోధన, దేవుని యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని యొక్క స్వరాన్ని మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. శోధనలో ఉన్నప్పుడు మంచి మాటలు చెప్తే మనకి మనసుకి ఎక్కువ. దేవుడు పిలుస్తాడేమో, నా కుమార్తె, నా కుమారుడ భయపడకు నేనున్నాను అని చెప్పినా కూడా నీకు ఆ మాట వినడానికి ఏంటంటే నీ మనస్సు సిద్ధంగా లేదప్పుడు వాడు ఏం చేస్తాడంటే పూర్తిగా నిన్ను
ఆ శోధనలోకి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి నువ్వు దేవుని మాట వినకుండా నీ హృదయం ఏమవుతుందంటే, దేవుడు ఏమీ చెయ్యలేదు కదా, నేను ఇలా అయిపోయాను, నా జీవితం ఏంటంటే నీ హృదయము అది వినడానికి కఠినమైపోతుంది. దేవునికి దూరం అయిపోతావు. అప్పుడు శోధన వచ్చినప్పుడు ఏం చేస్తావు? దేవునికి దూరం అయిపోతావు, దేవుని సన్నిహితాన్ని కోల్పోతావు, దేవుని మార్గాలు కాకుండా లోకంలోనికి వెళ్ళిపోతావు ఎప్పుడు శోధన వచ్చినప్పుడు. కానీ మనం చేయవలసింది ఏంటి? మనం ఆలోచించవలసింది ఏంటి? వాస్తవంగా శోధన వచ్చినప్పుడు ఎవరు కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఉంటారు. మనం ఇలా కాదు, దేవుడు చేస్తాడు, దేవుడు చేయగల సమర్థుడు వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏంటంటే ఒక దాంట్లోనే లీనమైపోయి ఎలా 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 అని తప్పిస్తుంటే దాన్ని చల్లార్చకుండా, అంటే ఆ బాధని ఏంటంటే రెట్టింపు చేస్తూ ఉంటుంది, మనసులో ఉండదు. దేవుని మాటను వినకుండా, చదవకుండా, ప్రార్థించకుండా అది రెట్టింపు చేస్తూ ఉంటుంది, మనసులో ఉండి ఆందోళనని, భయాన్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. అది ఎంతగా మనల్ని భయపెట్టిస్తుందో, అది ఎంతగా మనల్ని చింతలోకి గురి చేస్తుందో, ఎంతగా టెంప్ట్ చేసేస్తుందో, అంతగా మనం ఏం చేయాలంటే అంత పవర్తో మనం ముందుకెళ్ళాలి. కానీ మనం ఏంటంటే వెనక్కి వచ్చేస్తున్నాం. ఆయన మాట వినకుండా పదే పదే ఆయన బ్రతిమలాడుతూ ఉండడు. ఒక్కసారి 2 సార్లు చూస్తాడు. ఇప్పుడు వస్తున్నాయి, కరోనా వచ్చింది, ఎంతమంది దేవుని తట్టు తిరిగి, ఎంతమంది బైబిల్ పట్టుకొని సజీవంగా బయటకు వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. కానీ క్రైస్తవ బిడ్డలమైన మనకే అది లేదు. భయం. అంటే సాతానుగాడు మనల్ని బాగా ఫుట్బాల్ వాడినట్టు వాడుకుంటున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ వీళ్ళని వేసేద్దాం, వెనక్కి తీసుకొచ్చేద్దామని. కానీ నువ్వేంటి? విశ్వాసాన్ని కోల్పోయి రాతి నేలన పడ్డ విత్తనంలాగా వేరు తన్నకుండా, వినినప్పుడు మాత్రమే ధైర్యంగా, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే ధైర్యంగా ఉండి, వెంటనే బయటికి రాగానే నీకు ఎవడైనా అప్పులోడు ఫోన్ చేశాడా? నీకు ఎవడైనా స్నేహితుడు బాగాలేదని ఫోన్ చేశాడా? ఆ ధైర్యాన్ని నువ్వు కోల్పోతావు. అందుకే ఏ ధైర్యాన్ని నువ్వు అయితే ఉంచుకుంటావు అదే ధైర్యాన్ని నువ్వు ఇశ్రాయేలీయులు చూడండి, ఐగుప్తు నుండి దేవుడు తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు దేవుడు చేసిన కార్యాలు వాళ్ళకి తెలుసు, దేవుడు చేసిన అద్భుతాలు తెలుసు, దేవుడు పోషించిన రీతి వాళ్ళకి తెలుసు. అయినను వాళ్ళు ఏమన్నారు? మమ్మల్ని ఇక్కడికి చావడానికి తీసుకొచ్చావా? సమస్తమును 40 సంవత్సరాలు పోషించి నీవు వేసుకున్న చొక్కా కానీ, నువ్వు వేసుకున్న చెప్పులు కానీ, నీకు ఎండ దెబ్బ కానీ, వెన్నెల దెబ్బ కానీ తగలకుండా 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపించాడు, వాడికి తోడుగా ఉన్నాడు వాళ్ళకి. కానీ వాళ్ళ హృదయం ఏమైపోయిందండి? కఠినమైపోయింది. అంటే ఇన్ని సంవత్సరాలు నిన్ను కాపాడుకుంటూ వచ్చి, నిన్ను పోషించుకుంటూ వచ్చి, నీకు ఆశీర్వదించుకుంటూ వచ్చి, నీకు సమస్తమును ఇచ్చినప్పుడు, అంటే దేవుని యొక్క కార్యాలు నీకు తెలీదా? ఆయన చేస్తాడని నీకు తెలీదా? శోధన రాగానే వాళ్ళు ఆ 40 సంవత్సరాలు చేసిందంతా మర్చిపోయారు. 40 సంవత్సరాలు చేసిందంతా మర్చిపోయి మమ్మల్ని చావడానికి తీసుకొచ్చావా? ఇప్పుడు మనం కూడా ఏమంటాం? మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుడు చేసిన మేలులని మనము తలంచకుండా, నన్ను ఎందుకు బ్రతికించావు? ఇవి చూడడానికేనా నేను బ్రతికి ఉన్నాను? నేను చనిపోతే బాగుండు, నన్ను తీసుకెళ్ళిపో. దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోవడానికి ఈ లోకంలో సృజించాడా? నీకు సమస్తమును ఇచ్చింది ఎందుకు దేవుడు? ఆయన మహిమార్థమే. ఆయన కృప మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. కానీ మనం మాత్రం ఒక చిన్న కష్టం రాగానే ఎవరి చేతికి మన జీవితాన్ని అప్పచెప్తున్నామండి? ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడిన దేవుణ్ణి వదిలిపెట్టి సాతాని చేతికి అప్పచెప్తున్నాం మనం. వాడు ఒక బాణం వేస్తే ఆ బాణానికి లొంగిపోయి, నిజమే నా జీవితం ఇలా ఉంది, ఏమైపోతుందో అని విశ్వాసాన్ని కోల్పోయి, శోధనలో పడిపోయి, ప్రార్థన చేయకుండా భయపడుతున్నాం. ఒక్కొక్కరికి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు పోషిస్తున్నాడు కదా. ఆయన కృప లేకపోతే మనం బ్రతికి ఉండేవాళ్ళం కాదు.
నిజంగా ఆయన కృప లేకపోతే ఈ లైవ్లో ఇలా కలుసుకొని ఉండేవాళ్ళం కాదు. దేవుని ఒక వాక్యాన్ని కూడా ఇలా చెప్పుకొని పంచుకోవడానికి ఇది ఉండేది కాదు. ఆయన బిడ్డల పట్ల ఆయన ప్రణాళిక, ఆయన కృప ఎప్పుడూ ఉంటుంది. కానీ మనమే విశ్వాసాన్ని కోల్పోతున్నాం, శోధనలో ప్రవేశిస్తున్నాం. శోధన చిన్నగా రాగానే భయపడుతున్నాం. భయపడకుండా విశ్వాసం కలిగిన జీవితంతో, ఓర్పు కలిగిన జీవితంతో, ప్రార్థనా జీవితంతో మనం ముందుకెళ్తున్నప్పుడు నీకు సమస్తమును సాధ్యం. ఎందుకంటే మనకి తెలుసు, ఎవరికంటే నీకన్నా ఎక్కువగా నీ గురించి సాతానికి తెలుసు, దేవుడి గురించి కూడా దానికి తెలుసు. ఎందుకంటే ఈమె మాట్లాడిందా, ఈయన ప్రార్థన చేసిందా, దేవుడు ఇస్తాడని తెలిసి ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా నీలో నీవే కుమిలిపోయే పరిస్థితిని ఎందుకు తీసుకొస్తుందంటే, దేవుని దగ్గరని నువ్వు పొందుకోబోయేది, దేవుని యొక్క శక్తి నీలోనికి రాకుండా, ఇప్పుడు నువ్వు బలంగా శక్తిగా నువ్వు ప్రార్థన చేసేవాడిగా ఉంటే, ప్రార్థన చేసేదానిగా ఉంటే ఇతరులకు కూడా నువ్వు ధైర్యం చెప్పేదానిగా ఉంటావు. నిన్ను నీవే దాని చేతిలోకి తీసుకెళ్ళి పెట్టినప్పుడు నీకు ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది? అధైర్యంతో ఉంటావు, కానీ భయంతో ఉంటావు. కానీ దేవుని తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు బలం వస్తుంది. కాబట్టి ఆ తట్టు తిరగడానికి కూడా మనల్ని మన మనస్సులు ఎంతమంది చెప్పినా మన మనస్సులు ఏంటంటే ఇటువైపే, ఏమైనా లోకం వైపే లాగుతుంది. ఎలా 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 జీవించాలి, ఎలా చేయాలి. ఇన్ని రోజులు పోషించిన దేవుడు నీకు ఇప్పుడు పోషించలేని అసమర్థుడు అయిపోయాడా నీ దేవుడు? మన దేవుణ్ణి మనం అసమర్థుడిగా చేసి చూపిస్తున్నాం. మనలో విశ్వాసం లేకుండా, మనలో నిరీక్షణ లేకుండా, మనలో ప్రార్థనా జీవితం లేకుండా, మనం ప్రార్థించకుండా, మనం అడగకుండా, మనం దేవుడు ఇస్తాడని నమ్మకుండా మనల్ని మనమే ఏమీ చెయ్యని అసమర్థుడుగా చేస్తున్నాం. సమస్తమును ఇచ్చిన దేవుణ్ణి మనం ఒక మూలన పెట్టేసి బాధల్లోకి తీసుకెళ్ళి ఈ లోకం వైపు చూపించి, ఇదిగో ఇలా జరుగుతుంది. యేసు ప్రభుకు కూడా చూపించిందండి. కొండ మీదకి తీసుకెళ్ళి రొట్టెలను రాళ్ళుగా చెయ్యి, లేకపోతే నువ్వు నాకు మొక్కితే ఇదంతా ఇస్తా. ఆయన దేవుని కుమారుడే కదా, వాడిచ్చేదేంటి? మనం దేవుని బిడ్డలమే కదా. మనం ఎందుకు భయపడాలి, బాధపడాలి? ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి. శోధన వచ్చిందా, ఎందుకు వచ్చింది అని ఫస్ట్ మనల్ని మనం ప్రశ్నించుకుంటే, బాధ వచ్చింది ఎందుకు వచ్చింది అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనకు తెలుస్తుంది. కానీ మన లోపల ఆ ఆలోచన కూడా రాకుండా మనల్ని సతమతం చేసేస్తాడు వాడు. ఎందుకు వస్తుంది శోధన? శోధన వచ్చింది యేసు ప్రభుకి. ఏం చేశాడు? మెల్లకువగా ఉండి ప్రార్థన చేశాడు. మనలాగా ఒక మూల కూర్చొని రేపు నా జీవితం ఏమైపోతుందో అని అనలేదు. రాత్రంతా ఏకాంతంగా తండ్రితో గడిపాడు, తండ్రితో మాట్లాడాడు. కాబట్టి అంత ఘోరమైన పరిస్థితిని కూడా ఆయన అంగీకరించి నీ చిత్తమే. ఎందుకు అని అంటే మనల్ని అలా చేయడు. ఎందుకంటే ఆయన రక్తం ప్రోక్షిస్తేనే మనం రక్షించబడతాం, దేవునితో ఏకంగా చేయబడతాం. కాబట్టి అలా జరిగింది. మనల్ని దేవుడు అంత ఘోరమైన శిక్షను వేయలేదు. మన కోసమే కదా ఆయన కుమారుణ్ణి మానవ శరీరంలో ఉంచి, అన్ని సంవత్సరాలు ఉంచి, అందరికీ దూరం చేసి శిలువ మరణాన్ని పొందే అంత బాధాకరమైన పరిస్థితి ఎవరి కోసం చేశాడు దేవుడు? వేరే వాళ్ళ కోసం చేశాడా? మన కోసమే కదా. మనం బాగుండాలనే కదా, మనం పాపంలో నుండి బయటికి రావాలనే కదా, మనం రక్షించబడాలనే కదా, మనం ఆశీర్వదించబడాలని కదా, మనం ఆయనతో సన్నిహితం కలిగి ఉండాలనే కదా దేవుని ఆ కుమారుని పంపించి ప్రోక్షించాడు ఆయన రక్తాన్ని. ఆయన రక్తం చిందించితేనే మనకు పాపక్షమాపణ. దేవుని కుమారుడై ఉండే అంతగా తండ్రి దగ్గర వినయ విధేయతలు కలిగి ఆయన ప్రార్థించినప్పుడు మనం ఇంకెంతగా ప్రార్థించాలండి? మనం ప్రార్థిస్తున్నప్పుడు మనల్ని బలపరచడానికి దూతల్ని కూడా పంపిస్తాడు. ఆయన రక్తము, ఆయన చెమట రక్తంగా కారేంతగా బాధతో వేదనతో ప్రార్థించాడు. నువ్వు ఈరోజు ఎలా ప్రార్థిస్తున్నావు? నీ తండ్రి నువ్వు ఈరోజు ఎలా వేడుకుంటున్నావు? నీ సమస్యల గురించి, బాధల గురించి నువ్వు ఎలా వేడుకుంటున్నావు?
5 నిమిషాలు ప్రార్థిస్తున్నావా నీ సమస్యలు తీసేయమని? 5వ నిమిషం తర్వాత నీ స్నేహితులతో మాట్లాడుతున్నావా, నీ పొరుగు వారితో మాట్లాడుతున్నావా? రాత్రంతా ఏకాంతంగా గడిపాడు. రాబోయే శోధనను వాటిని జయించడానికి తండ్రి ఆయన కృపను అనుగ్రహించాడు. నువ్వు కూడా తండ్రితో ఏకాంతంగా గడిపినప్పుడు ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క కృప, ఆయన యొక్క దైవ సన్నిధి నీకు తోడుగా ఉండి నిన్ను బలపరుస్తాడు. ఆయన ఆ బలాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏకాంతంగా ప్రార్థనలో ఉండాలి. శోధనలో ప్రవేశించకుండా ప్రార్థించండి. నీకు ప్రార్థన సరిపోతలేదా? నీ స్నేహితులకు చెప్పు నీ గురించి ప్రార్థించమని, నీ బంధువులకు చెప్పు నీ గురించి ప్రార్థించమని, నువ్వు వారి గురించి కూడా నువ్వు ప్రార్థించు. ఒక్కరి ప్రార్థన వారిని శోధనలో ప్రవేశించకుండా మెలకువగలిగి ప్రార్థన చేయమంటే వాళ్ళు ఏం చేస్తారు? ఏడుస్తూ నిద్రపోతున్నారు. ఇలా జరిగిపోతుంది అనేసి వాళ్ళు బాధపడుతున్నారు. మనము అదే నిద్రావస్థలో ఉన్నాం. ఇప్పుడు బాధపడుతున్నాం, మనకి ఏమి జరగదేమో, మన జీవితం ఇంతేనేమో, మన జీవితం అయిపోయిందేమో. కానీ నీ జీవితాన్ని దేవుడు అలా తీసివేయడానికి కాదు, ఒక గొప్ప వెలుగుగా చేయడానికి. ఆయన ఈ లోకానికి వెలుగు కాబట్టి నిన్ను కూడా ఒక వెలుగుగా చేయడానికి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు, ముందుకెళ్తావు. కాబట్టి అది ఆదిలోనే తుంచేస్తుంది నిన్ను. నువ్వు భయపడి వెనక్కి వచ్చేస్తున్నావు. కానీ నువ్వు భయపడకుండా ధైర్యంతో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు మండుతావు, ఇతరులను మండిస్తావు. ఈరోజు నా ప్రియ సహోదరుడా, సహోదరుడి, నువ్వు శోధనలో ఉంటావా? సాతాను చేతికి నీ జీవితం అనే తాళపు చెవులను ఇస్తావా? నిన్ను నిర్మించి నిన్ను ఇంతకాలం కాచి కాపాడిన దేవునికి నువ్వు ప్రార్థించి శక్తిని పొందుకొని నువ్వు బలపరుతూ ఇతరులను బలపరుస్తూ, నువ్వు మండుతూ ఇతరులను మండిస్తూ, నువ్వు వెలుగుతూ ఇతరులను వెలిగిస్తూ ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు శోధనలో ఉండి, బాధలో ఉండి, వేదనలో ఉండి, కృంగిపోయిన జీవితంతో ఉండి, నాకు ఏమీ లేదు, నా జీవితం అయిపోయింది, చివరి దశలో ఉంది అనేసి సాతానుడు పెట్టే శోధనను నువ్వు భరించలేక, వాడు చిన్నగా మొదలుపెట్టి నీ జీవితాన్నంతటిని ఆక్రమిస్తున్నప్పుడు నువ్వు ఎవరికి మొదటి స్థానం ఇస్తున్నావు? సాతానికి నువ్వు మొదటి స్థానం ఇచ్చి, సాతానుకి నీ జీవితం అనే తాళపు చెవులు ఇచ్చేసి నీ లోపల తిష్ట వేసి కూర్చోబెట్టుకుంటున్నావు. కానీ నువ్వు అదే శోధన వచ్చినప్పుడు ప్రార్థించి జయించగలిగే శక్తి నీకు దేవుడిస్తాడు. నువ్వు ప్రార్థించినట్టయితే విశ్వసించి కొద్దిగా ఓపిక పట్టు. ఒకరోజు చేసిన ప్రార్థనతోటే ఏది జరగదు. ఒక్కొక్కసారి జరుగుతాయి అద్భుతాలు, ఒక్కొక్కసారి కొన్ని రోజులు వేచి చూడాలి. ఎందుకంటే నువ్వు వాటి గుండా వెళ్ళినప్పుడు నువ్వు ఇతరులని ముందుకి నడిపించగలుగుతావు. నువ్వు ఇతరులని నడిపించాలి అంటే ఫస్ట్ నీకు ఆ మార్గం తెలియాలి. నువ్వు రక్షణలోకి వచ్చావు, రక్షించబడ్డావు, ఆయన కృపలో ఉన్నావు అని అంటే ఆ రక్షణ అనుభవం నీకు తెలిస్తేనే నువ్వు ఇతరులకి నువ్వు ఎలా రక్షించబడ్డావు, నువ్వు ఎలా ఆశీర్వదించబడ్డావు, నీకు ఆశీర్వాదం వచ్చింది, ఎలా వెళ్తే వచ్చింది, ఏ మార్గం గుండా దేవుడు ఎలా నిన్ను పైకి తీసుకొచ్చి ఆశీర్వదించాడు. ఊరికేనే నిన్ను ఆశీర్వదిస్తే నీకు ఏమీ సంతోషం ఉండదు. నేను ఏమన్నానా దేవుని? ఒకనొక టైంలో నువ్వు ప్రార్థించాలంటే నాకేం అవసరం అంటే దేవుడు నీకు సమస్తమును ఇచ్చాడని ఎవరైనా చెప్తే నేను ఏమన్నానా? నాన్న మనకి అడగకుండా ఏదైనా కొనిస్తే నేను నీకు ఇది కొనిచ్చాను కదా బిడ్డ, నువ్వు ఇది చెయ్యి అంటే మనం ఏం చేస్తాం? నేను కొనియమన్నానా, నేను పెట్టమన్నానా నేను అని అడుగుతాం కదా. మరి ఇప్పుడు దేవుడు కూడా సమస్తమును మనకి ఇచ్చేస్తే మనం ఏం చేస్తాం? నేను ఇయ్యమనలేదు, ఆయన ఇచ్చాడు, నేనేం చేస్తాను అని అంటాం. కానీ అదే మనం అడిగి ఆయన ఇచ్చినప్పుడు పొందుకున్న సంతోషం ఉంటుంది కదా, ఆ సంతోష అనుభవంలో ముందుకెళ్తూ ఆ ఇరుకుదారి గుండా నువ్వు వెళ్ళినప్పుడు ఇరుకుదారి జీవమునకు దారి తీస్తుంది. వెడల్పైన మార్గం ఏంటంటే ఈ లోకంలోకి వెళ్ళిపోతుంది. నీకు జీవం కావాలా? ఈ లోకం కావాలా? దేవుడు కావాలా? ఈ లోకం కావాలి. దేవుడు కావాలంటే శ్రమలు ఖచ్చితంగా అనుభవించాలి, బాధలు ఖచ్చితంగా అనుభవించాలి.
ఒక బంగారం ఆకారాన్ని తెలియాలంటే దాన్ని మండిస్తారు, దాంట్లో కొలిమిలో కాలుస్తారు, దాన్ని ఒక ఆకారం రావాలి. ఇప్పుడు నగలు పెట్టుకుంటారు స్త్రీలందరూ, ఆ ఆకారం రావడానికి అది ఎన్ని దెబ్బలు తింటే ఆ ఆకారానికి వచ్చింది? చూడగానే అయిపోద్ది, అది అందంగా ఉన్నదనేసి మనం తీసుకుంటాం. కానీ ఎన్ని దెబ్బలు ఆ కంసాలి చేతిలో ఎన్ని దెబ్బలు తిని ఆ రూపుని చేసుకుంది. అది ఎంత అందంగా కనబడుతుంది. నీకు అన్ని దెబ్బలు చేయట్లేదు కదా దేవుడు. నీకు ఏ దెబ్బ తలగకుండానే నిన్ను ఇంత అందంగా తయారు చేసి, నీకు ఇంత ఆశీర్వాదం ఇచ్చి, నీకు ఇంత ఐశ్వర్యం ఇచ్చి, నేనున్నాను అని చెప్పి, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి, నిన్ను భయపడకు అని చెప్పి ఆయన వాగ్దానాలను మనకిచ్చి ఆయన నడిపిస్తున్నప్పుడు మనం ఇంకా ఎంత బలంగా, ఎంత దృఢంగా, ఎంత అందంగా, ఎంత సంతోషంగా, ఎంత వెలుగుగా ఉండాలి. నువ్వు వెలగకుండా 100 వోల్టేజ్ బల్బు వెలగకుండా 25 30 ఉన్న వోల్టేజ్ లాగా నీ ముఖమంతా పెట్టుకొని ఉన్నప్పుడు ఆయన చేసిన కార్యాలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? దేవుడు మనకి సమస్తాన్ని, మనం కష్టపడకుండానే సమస్తాన్ని మనకి ఇచ్చాడు. కానీ మనుష్యులం కాబట్టి మనం ఇటు అటు తొలగిపోతాం. లోకం వైపు కొంచెంసేపు మాట్లాడినప్పుడు లోకం తట్టు వెళ్ళిపోతాం. దేవునిలోకి వచ్చి చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే కొంచెంసేపే ధైర్యం ఉంటుంది. కానీ లోకంతో నువ్వు ఏమి పనికిరాని, ఎందుకు లేని అనవసరమైన మాటలకి నువ్వు టైం ఎక్కువగా హెచ్చిచ్చి అందులో నువ్వు ఆనందపడితే నువ్వు పొందుకునేది ఏమీ లేదు. నిరాశ, నిస్పృహ, వ్యతిరేకత, లేమితనం, ఇతరులకి చులకన, ఇదే గనక నువ్వు ఇది పట్టుకొని వాళ్ళతో ఎంతసేపు అయితే నువ్వు మాట్లాడావో ఆ సమయాన్ని నువ్వు దీనికి కేటాయించి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప, ఆయన యొక్క సన్నిధి ఎంతగా మనల్ని బలపరుస్తుందంటే మనం భయపడవలసిన పని లేకుండా అంత ధైర్యాన్ని, అంత కృపని, ఆయన యొక్క సన్నిధినే మనకి తోడుగా వస్తుంది. కానీ సాతానికి తెలుసు కాబట్టి అది మనల్ని శోధనలో ప్రవేశింపజేస్తుంది. మనం శోధనలో పడకుండా మెల్లకువ కలిగి ప్రార్థన చేసి దేవుడి ఇచ్చే ఆశీర్వాదం, ఆరోగ్యం, బలం, శక్తి, వెలుగు, ఆయన యొక్క మంట మనం మండించాలి. క్రైస్తవులంటే చల్లారిపోయిన వారిగా ఉండొద్దండి. మనల్ని చూస్తేనే దేవుని బిడ్డల వీళ్ళ దగ్గరికి వెళ్తే పనికి మాలిన వాళ్ళైతే, ఎందుకు పనికిరాని మనల్ని చెడగొట్టేవారైతే మన దగ్గరికి రావాలంటేనే భయపడాలి. వాళ్ళు భయపడాలంటే నువ్వు ఎలా ఉండాలి? మండుతూ ఉండాలి. మండే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు, భయపడతారు. మనం మంట దగ్గరికి వెళ్తామా? బాగా కొంచెం ఉన్నదప్పుడు మామూలుగా వెళ్ళి కూర్చుంటాం. అదే మంటని ఎక్కువగా చేసినప్పుడు, చలి కాచుకున్నప్పుడు చాలా దూరం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ మంట మనకి తాకుతుంది అనేసి. క్రైస్తవులు కూడా ఒక మండే జీవితం కలిగి ఉండాలి, ఒక వెలుగు కలిగి ఉండాలి. కానీ శోధనలో మాత్రం పడవద్దు. శోధన ఉంది అని చెప్పేసి భయపడవద్దు. రాతి నేలన పడ్డ విత్తనంలాగా వేరు తన్నకుండా ఉండొద్దు. నువ్వు శోధనలో పడకుండా మెల్లకువగా ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ దేవుడిచ్చే ఆశీర్వాదం, నీ దేవుడిచ్చే ఐశ్వర్యం నీకు వస్తుంది. ఈరోజు ఎవరైనా శోధనలో ఉన్నారా? బాధలో ఉన్నారా? నా జీవితం ఎందుకు? రేపు నా జీవితం ఏంటి? దేవుని యొక్క పిలుపు ఉండి కూడా నీకు ఏమీ లేదు. ఇన్ని రోజులు పోషించిన దేవుడు ఇప్పుడు నిన్ను పోషించడా? దేవుని యొక్క వాక్యానికన్నా విలువైనది మనకి ఏది లేదండి. నువ్వు కడుపు నిండా ఆహారం తిన్నా రాని సంతోషం దేవుని యొక్క వాక్యంలో దొరుకుతుంది. దేవునితో సన్నిహితం కలిగి ఉంటే దొరుకుతుంది. కానీ స్నేహితులతో, బంధువులతో నువ్వు ఎంతసేపు మాట్లాడినా కానీ ఈ లోకంలో మాటలు మాట్లాడతావు తప్ప దేవుని యొక్క ధైర్యాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేవు.
అందుకే మన బాధలు వేదనలు ఎన్ని ఉన్నానో కూడా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా మనం వెళుతున్నా కూడా, నీకు అందరూ వ్యతిరేకంగా ఉన్నా కూడా, నేను అందరూ వెలివేసినా కూడా, నీకు డబ్బు లేకపోయినా కూడా, ఈ పూటకి నువ్వు తినడానికి తిండి లేకపోయినా కూడా, నువ్వేం చేయాలి? విశ్వాసం కలిగి ప్రార్థించాలి. ఏలియాకి పంపించలేదా దేవుడు కాకులతో ఆహారాన్ని? నిన్ను పోషించాలని దేవుడు తెలీదా? అడవి గడ్డినే అలాగూ అలంకరించిన దేవుడు నిన్ను ఎలా మర్చిపోతాడు? నీరు లేక, వాటికి ఎవరు సాగు చేయక, అంత అందంగా వాటిని చూస్తే చాలా సంతోషంగా, మనసు ఎంత ఉల్లాసంగా అనిపిస్తుంది అంటే అక్కడ వెళ్ళి కొంతసేపు కూర్చోవాలి. ఎందుకంటే అవి పచ్చగా ఉంటాయి, రకరకాల పూలు పూస్తాయి. మనం తెచ్చుకొని నాటుకున్న ఏవి కూడా అంత అందంగా రావు, అంత పచ్చగా ఉండవు. కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఆకాశ పక్షులను పోషించటం లేదా? ఆయన చేసిన సృష్టిలో అంతయు మాట వింటుంది, కానీ మాట వినంది కేవలం మనం మాత్రమే అండి. పక్షులు వింటున్నాయి, మొక్కలు వింటున్నాయి, అన్నీ వింటున్నాయి, కానీ మాట వినంది కేవలం మానవుడు మాత్రమే. ఆయన అంత చేశాడని తెలిసి కూడా ఆయన మాట మనం వినట్లేదు. భయం వచ్చిందా, శోధన వచ్చిందా, కరువు వచ్చిందా, వ్యాధి వచ్చిందా, లేమి వచ్చిందా, కథం అన్ని రోజులు కాపాడిన దేవుణ్ణి మర్చిపోయి పరుగులు పెడుతున్నాం. నీ జీవితం పరుగుతో శోధనలో పడిపోతుంది తప్ప, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు సమస్తమును సాధ్యపరచగల దేవుడు అని నువ్వు దేవునిపై భారం వేసి నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థించినప్పుడు, నీ ప్రార్థన జీవితాన్ని కొనసాగించినప్పుడు, దేవుడు నిన్ను తప్పకుండా ప్రతి సమస్య నుండి బయటికి తీసుకొస్తాడు, ప్రతి శోధన నుండి బయటికి తీసుకొస్తాడు, ప్రతి వేదన నుండి బయటికి తీసుకొస్తాడు, నీ అప్పుల సమస్యల నుండి బయటికి తీసుకొస్తాడు, నీ అనారోగ్య సమస్యని తీసివేసి నిన్ను బాగు చేస్తాడు. ఆయన బాగు చేయలేడా? ఆయన పరమ వైద్యుడు, వైద్యులకే వైద్యుడు. ఆయన జ్ఞానం లేనిదే వైద్యులు ఏమీ చేయలేరు, ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. నేను కూడా ఆయన జ్ఞానం లేనిదే నేను బోధించలేను. నేను కేవలం ఇక్కడ కూర్చున్నాను, కానీ దేవుని మాటలను బోధించే జ్ఞానం మాత్రం ఆయనే ఇచ్చాడు నాకు. నువ్వు భయంలో ఉంటే భయాన్ని తీసివేసుకొని, రాతి నేలన పడ్డ విత్తనంలా కాకుండా మంచి నేలను విత్తిన విత్తనము ఎలాగైతే దాని జీవితాన్ని ఛేదించుకొని బయటికి వస్తుందో, ఆ విత్తనం లోపలికి వెళ్ళి ఎలాగైతే మొక్క బయటికి వస్తుందో, నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి, విశ్వాస జీవితాన్ని కలిగి, ఓర్చుకొని బాధలు, కష్టాలు, నష్టాలు, వేదనలు అన్నీ సహించి ఓర్చుకొని ఉన్నప్పుడు ఆ సహనం వృధా కాదు. దేవునిలో నువ్వు ఓర్చుకొని సహనంతో ప్రార్థించి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావు కాబట్టి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. సాతానుగాడు ఆశ చూపిస్తాడు, ఇదిగో ఇది ఉంది చూడు, నీ దేవుడిని వదిలిపెట్టు, నిన్నుకి ఇది ఇస్తా. యేసు ప్రభుకే రాజ్యాన్ని ఇస్తా అన్నాడు, ఆయన రాజ్యాన్ని ఆయనకే ఇస్తానన్నాడు. మనం ఎంత ఆయన ముందు అంటే మనకి ఏం కావాలి? మనకిప్పుడు మనకి కావాల్సింది వాక్యం, ప్రార్థన. అవి లేకపోతే వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు, విననీయడు, మనల్ని ఒక దగ్గర కూర్చొనియడు. నువ్వు కొంచెం అలజడి వస్తేనే నేను ఇంత బాధ పెట్టి వేదన పెట్టి నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నాడు వాడు. నువ్వు అల్లకల్లోలం కాకుండా నిన్ను నీవు నీ దేవుని చేతిలోకి సమర్పించుకొని, దేవా నాకు ఇవన్నీ కాదు, నేను నీ చేతిలో నీ హస్తాల్లోకి తీసుకో, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలుచుకో. భయం నుండి తీసివేయి, శోధన నుండి తీసివేయి, నన్ను ధైర్యపరచు, నాకు శక్తినివ్వు, బలాన్నివ్వు. తండ్రి, నువ్వు నన్ను హెచ్చించి నా ద్వారా నీవు మహిమపరచబడు. నువ్వు ప్రార్థించావా ఎప్పుడైనా? అనారోగ్యం ఉంది, రేపు నా పరిస్థితి ఏమైపోద్దో, అప్పులు వాడు ఉన్నాడు, రేపు ఎవడు. దేవుడికి సమస్తం మాట మాత్రం సెలవిస్తే వాడు అక్కడే ఆగిపోతాడు. మాట మాత్రం సెలవిస్తే సమస్తంను సాధ్యపరచగల దేవుణ్ణి నమ్ముకో. ఆయన నమ్ముకున్నావు, కానీ నులివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావు. వాడు సమయం కోసం ఇప్పుడున్న సిచ్యువేషన్లు ఇప్పుడే రాదు, ఇప్పుడే యుగాంతం రాదు, ఇప్పుడే అంతమైపోదు, ఇప్పుడే రెండవ రాకడా రాదు. అందరూ చెప్తున్నారు రేపు మాపు 21కో వచ్చే సంవత్సరమో అంతమైపోతుంది.
దేవుని వాక్యం ఏం చెప్పుతుంది? సకల జనుల మధ్యలోకి దేవుని యొక్క వాక్యం వెళ్ళిన తర్వాత ఎంతమంది అయితే విశ్వసిస్తారో వారందరూ దేవునితో వెళ్తారు. సువార్త మాత్రం అందరికీ ప్రకటించబడాలి. అప్పటి వరకు అంతం ఉండదు. అందరికీ కొందరికే ప్రకటించబడింది. ఇప్పుడు అది కూడా ప్రకటించబడకుండా సాతానుడు అడ్డు వేస్తున్నాడు. చర్చి తలుపులు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మూసిలేవు. అలాంటిది మూసివేయాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు. మనం మాత్రమే సామూహికంగా వెళ్ళి ప్రార్థనలు చేస్తాం. ముస్లిమ్స్ వెళ్తారు, కానీ మనం ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తాం. వాడు అక్కడ వేసేసాడు ఫస్ట్ అడ్డుకట్ట, వెళ్ళకుండా. ఇప్పుడు వెళితే ఎవరికి ఎలా ఉంటుందో, చాలామంది జనాలు వెళ్తే ఎలా ఉంటుందో అని భయంతో బాధతో ఉన్నాం. అంటే ఇప్పుడు సగం వరకు వాడు పరిచర్యను ఆపేశాడు కదా. ఇంకా రాబోయే దినాలలో చాలా కరువైపోతుంది. అప్పుడు ఇంకా నువ్వు డీలా పడిపోతే దేవుని సువార్త ప్రతి ఒక్కరికి అందిన తర్వాత ఎంతమంది అయితే దేవుని తట్టు తిరుగుతారో అప్పుడు కూడా ఇంకా శ్రమలు, ఇంకా వేదన, ఇంకా దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో వారందరికీ బహుబలంగా వచ్చేస్తాయి. ఎందుకంటే సాతానుగాడు పెట్టేస్తాడు, వెనక్కి లాగేస్తాడు. నేను క్రైస్తవంలోకి వెళ్తే, దేవుని దగ్గరికి వెళ్తే నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి. చాలామంది వస్తారు, చాలామంది బాగైందని సాక్ష్యం చెప్తారు. మధ్యలోనే ఎందుకు వెళ్ళిపోతారు? సాతానుగాడు నా అకౌంట్లో నుండి ఒక అకౌంట్ అటు వెళ్ళిపోయింది, దానిని మళ్ళీ టార్చర్ పెట్టినప్పుడు నీకు బాగు చేశాడు అని నువ్వు సాక్ష్యం చెప్తావు, కానీ ఆ విశ్వాసం చివరి వరకు నువ్వు కొనసాగించకుండా వాడు పెట్టే టార్చర్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే దేవునిలో నుండి తీసేయడానికి వాడు ఇంకా 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 శ్రమలు పెడతానే ఉంటాడు. అప్పుడు ఏమవుతావు అంటే, నేను దేవునిలోకి వచ్చాను, బాగైంది, అంతవరకు ఓకే, కానీ మళ్ళీ శ్రమలు స్టార్ట్ అయినాయి, అందుకే నేను మళ్ళీ మా దేవుని దగ్గరికి వెళ్ళిపోయా. అంటే వాడు ఎంత టార్చర్ పెడుతున్నాడు చూసారా. మనల్ని కూడా వాడు ఏంటంటే, అయిపోతుంది కదా, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ కరోనా, ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితులు ఇలా, ఏ ఉద్యోగం లేకుండా, ఆహారం లేకుండా. కానీ ఒక్కటి దేవుని బిడ్డలారా, ఒక్కటి మనం గ్రహించాలి ఏంటంటే, దేవుని యొక్క పిల్లల్ని ఆయన పోషించగల, రక్షించగల సమర్థుడు. ఆయనతో సహవాసం కలిగి ఉండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు మనకి ఏ భయము బాధ లేకుండా మనం ఉంటాం. ప్రార్థించాలి. శోధన వచ్చిందా, ప్రార్థించు. ఏ కష్టతరమైన పరిస్థితులను కూడా ప్రార్థించినప్పుడు జయించగలిగిన గొప్ప గొప్ప ప్రవక్తలు ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళని మనం చదువుతున్నాం. చదివినంత మట్టికే మనకి విశ్వాసం ఉంటుంది. సింహాలు ఎదురుగా కూర్చున్నా కూడా దానియేలు ఏంటి, భయపడి పిరికితనంతో ఇలా కూర్చున్నాడు, వెనక్కి వెళ్ళి అలా కూర్చోలేదు కదా. వాటి ముందే నిలుచొని దేవునికి ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు, సింహాల నోర్లని మోపించాడు. అవన్నీ చదువుతున్నావు కదా. ఏలియాకి కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. గిద్యోను ఒంటరి అయి ఉన్నవాడు, ఒకటే వేటతోటి అందరినీ హతం చేసే శక్తిని ఇచ్చాడు. ఇవన్నీ చదివినప్పుడు నీకేమనిపిస్తుంది, రే దేవుడు ఇంత చేశాడు అన్న ధైర్యం వస్తుంది. వెంటనే మళ్ళీ ఏమొచ్చేస్తుంది నీకు, బైబిల్ పక్కన పెట్టిన తర్వాత వస్తుంది, నేనున్నా, వచ్చేస్తున్నా, అదివే. రేపు నీకు కష్టం వస్తుంది, ఎలా, అప్పుడు నీ దేవుడు వచ్చి కాపాడుతాడా అంటే మనం అనుకుంటాం నిజమే ప్రార్థన చేస్తాం. మనం ఎంతసేపు చేస్తామండి ప్రార్థన? ఎన్నిసార్లు చేస్తాం రోజుకి? ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయగానే నీ కష్టాన్ని తీసేయాలా? ఒక్కసారి అడగగానే అమ్మిచ్చేస్తుందా? నువ్వు ఒకసారి తినగానే నువ్వు పెరిగిపోతున్నావా? ఒకసారి తినగానే నీకు బలం వస్తుందా? అన్నీ సక్రమంగా చేస్తూ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం 5 నిమిషాలు ప్రార్థన చేసి, దేవుడు నాకు ఏ కార్యం చేయలేదు, నేను ప్రార్థన చేసి ఏం చేశాను, నా జీవితం ఏమైపోయింది అంటే వాడు ఎంతగా మనల్ని చిన్న దాంతో ఇలా ఇలా తిప్పుకొచ్చి మన దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాడు. ఏంటంటే బైబిల్ ఒకటి, వాక్యం చదవకుండా వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ప్రార్థన చేయకుండా మనం మనస్సుని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు.
మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు మనం వాక్యం చదవం, ప్రార్థన చేయం. అవి రెండు వానికి చేస్తే వాడు చాలా హ్యాపీ. అవి రెండు మనం చేస్తే ఆశీర్వదింపబడతామని వానికి తెలిసి అవి మాత్రమే మన దగ్గర నుండి తీసివేస్తున్నాడు. వాడు ఎంత తెలివిమంతుడు. దేవుని రూపంలో ఉన్న మనం, దేవుని హస్తాలతో ఉన్న మనం ఆయన చేతులకు అప్పచెప్పుకొని శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి నీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయా? దేవునికి స్తోత్రం. నీకెవరైనా నీ సన్నిహితులో, బంధువులో కష్టంలో ఉన్నారంటే ధైర్యం చెప్పు, ప్రార్థన చేయమను. ఎన్ని సమస్యలు వచ్చినా తొలగకుండా ప్రార్థించమను. నీ గురించి నేను కూడా ప్రార్థిస్తాను ఇక్కడ అని చెప్పి ధైర్యం చెప్పండి. అంతేకాని ఒక వ్యక్తి శోధనలోకి పోతున్నప్పుడు, నిరుత్సాహం చెందుతున్నప్పుడు ఊరికే పోనీలే మనం అనుకోవద్దు. ఎందుకంటే దేవునిలో ఉన్నప్పుడు దేవుని శక్తి తోడై ఉంటుంది. దేవుని దూతలు కాపుదలుగా ఉంటాయి ప్రతి ఒక్కరికి. మనం శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి యేసు ప్రభు ఎలాగైతే తగ్గించుకొని విశ్వాసంతో ఓర్చుకొని ఓర్పుతో తగ్గింపు జీవితాన్ని తగ్గించుకొని ఆయనను తగ్గించుకొని ఎంతగా దేవుని దగ్గర ఎంత సమయం దొరుకుతాయండి. అప్పుడే రేపే శిల్వ మరణం వేస్తున్నాడు అన్నప్పుడు ఆయన ప్రార్థన చేయలేదు. ప్రతిరోజు సమయం దొరికినప్పుడెల్లా ప్రార్థన చేసి. అందుకే ఒక హీరోని, యవనస్తులైతే ఒక హీరోని రోల్ మోడల్గా పెట్టుకొని ఆయనే హీరో, ఆయనే నా జీవితం, ఆయనలాగే నేను ఉంటా, ఆయన వచ్చి నీకు తిండి పెట్టడు, నీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు బాగు చేయడు. ఎవరు చేసేది? ఎవరిని మనం ముందు పెట్టుకోవాలి? మన రియల్ హీరో, మన ఫస్ట్ లవ్. నిన్ను మొదటగా ప్రేమించింది దేవుడు, నిన్ను బాగుగా చూసుకునేది దేవుడు, నిన్ను ప్రేమించేది దేవుడు, నిన్ను ఆశీర్వదించేది దేవుడు. మన రోల్ మోడల్, మన జీవితంలో మనం పెట్టుకోవాల్సిన గోల్ ఆయనలాగా ఆయన జీవితంలో మనం నడుచుకోవాలని. అలాంటి జీవితాన్ని నడుచుకొని అలాగున్నాడు కాబట్టే దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని అంత ఉన్నత స్థానం, ఎన్ని శ్రమలు అనుభవించి ఆయన అంత ఉన్నత స్థానంలో ఉన్నాడు. నువ్వు శ్రమలు అనుభవిస్తే నీకు ఏమీ లేదని నువ్వు అనుకోకు. దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం నీకు ఉంటుంది. వింటున్న చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడిచ్చే బహుమానాన్ని, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు వచ్చినా కూడా ప్రార్థనా జీవితాన్ని మాత్రం వదలకుండా ఓర్పుతో, సహనంతో, విశ్వాసం కలిగి దేవుడు విసిగిపోవాలి. ఏదైనా కావాలి అన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎంతగా విసిగిస్తామంటే ఇంకా వాళ్ళు విసిగిపోయి మనకి ఇచ్చేస్తారు. డబ్బులో లేదంటే వస్తువు కొని ఎంత విసిగిస్తే వాళ్ళు ఇస్తారో అంతకన్నా ఎక్కువగా దేవుణ్ణి శోధించాలంట. ఆయనను శోధించినప్పుడు పట్టజాలని దీవెనలు మనకి ఇస్తాడంట. మనం ఆయనను ఎక్కడ శోధిస్తున్నాం? 5 నిమిషాలు ప్రార్థన చేసి మరో నిమిషం సెల్ పట్టుకొని ఒత్తుకుంటున్నాం, లేదంటే టీవీ దగ్గర కూర్చుంటున్నాం, జనాల్లోకి వెళ్ళిపోతున్నాం. ఆయనని నువ్వు శోధించి నువ్వు సాధించుకో. ఆయన ఇచ్చే బహుమానాన్ని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని, ఆయన ఇచ్చే కృపను నువ్వు పొందుకోవాలంటే ఆయనను శోధించి సాధించుకో. ఆయన ఇవ్వనట్లేదు, నన్ను ఎందుకు విసిగిస్తావు అనట్లేదు. నన్ను అడుగు, నువ్వు ఊహించని వాటి అన్నిటికంటే అధికంగా నీకు ఇస్తానంటున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని మనం భయంతో, బాధతో, శోధనతో, వేదనతో కృంగిపోకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఓర్పు కలిగి సహనంతో ప్రార్థనా జీవితాన్ని కొనసాగిద్దాం. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రభు పేరట. ప్రతి ఒక్కరు ఎంత శోధన బాధలు వచ్చినా కూడా వాక్యం చదవడం మానేయకండి. ప్రార్థన జీవితాన్ని కొనసాగించండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలని పొందుకోండి. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతములు చేయనుగాక. ప్రతి ఒక్కరిని బహుగా ఆశీర్వదించునుగాక. ఆయన ఆశీర్వదించే దేవుడు అండి, శపించే దేవుడు కాదు. ఆయన దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఆయనలో నీవు ఉంటే నీకు ప్రశాంతత ఉంటుంది,
ఏది కొదవైనా ఏది కూడా కొదువగా లేకుండా సమృద్ధిని దయచేయగల దేవుని హస్తాల్లో, దేవుని రెక్కల కింద కోడి తన పిల్లల్ని ఎలాగైతే రెక్కల్లో కప్పుతుందో ఆయన అలాగ నిన్ను కప్పుకొని భద్రంగా కాపాడుకుంటున్నాడు. శోధన వస్తుంది, బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి, కానీ కృంగిపోకండి. ప్రార్థన జీవితాన్ని కొనసాగించి జయ జీవితంలో మనం ముందుకెళ్దాం. ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడయ్యుండుగాక. దేవుడు మనల్ని మీ అందరినీ దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యము, మంచి ఐశ్వర్యము, మంచి జ్ఞానము, మంచి ప్రార్థన జీవితము మీకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. డానియల్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభుదాస్ గారు మీరు ఆన్లైన్లో ఉన్నారా? నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుదాస్ గారు బ్రదర్, థ్యాంక్ యూ జీసస్.